హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ ఫైనల్ ఫేజ్ వెబ్ ఆప్షన్ ఎంట్రీకి సంబంధించి ఆప్షన్స్ ప్రయారిటీ ఎలా ఇవ్వాలి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఫేజ్లో లిమిటెడ్ ఆప్షన్స్ ఇవ్వడం వల్ల మంచి ర్యాంక్ వచ్చినా కానీ కాలేజెస్లో సీట్ రాలేదు. సో సీట్ రావాలంటే ఎన్ని ఆప్షన్స్ ఇవ్వాలి, ఎవరెవరు, అలాగే ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎన్ని ఆప్షన్స్ ఇవ్వాలి, ఆ ప్రయారిటీ ఆర్డర్ ఎలా ఇవ్వాలనేది డీటెయిల్ చెప్తాను. అలాగే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ ఉంటుంది, జాయిన్ కండి. సో ఆ ప్రయారిటీ ఆర్డర్కి సంబంధించి ఏయూ ఏరియా, ఎస్వి ఏరియాకి సంబంధించి లిస్ట్ అనేది ఛానల్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ సీట్ రాని వాళ్ళు మెయిన్గా ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వండి, అది కూడా ఒక ప్రయారిటీలో. సపోజ్ 5,000, 6,000, 7,000 ఇప్పుడు కాలేజెస్ ఉంటాయి కదా, ఆ కాలేజెస్ ప్రయారిటీ ఆర్డర్లో ఇవ్వాలి. మీకు 10,000 ర్యాంక్ వచ్చిందనుకోండి, 5,000 నుంచి 15,000 వరకు కాలేజెస్ ఏమేమి ఉన్నాయి. లేదా 20,000 ర్యాంక్ వచ్చిందనుకోండి, 10,000 నుంచి 40,000 లేదా 30,000 వరకు ఉన్న కాలేజెస్కి సంబంధించి లిస్ట్ అనేది ఇవ్వాలి. అలాగే 50,000 వచ్చిందనుకోండి, 30,000 ఉన్న కాలేజ్, 40,000లో ఉన్న కాలేజ్, 50,000లో ఉన్న కాలేజ్, 60,000లో ఉన్న కాలేజ్, ఇలా ఆర్డర్లో ఇవ్వాలి. ఆర్డర్లో ఇస్తే మీకు ఒకవేళ 40,000 ర్యాంక్ వచ్చి 30,000లో ఉన్న కాలేజ్ వచ్చే పాసిబిలిటీ ఉంటే వస్తుంది, లేదంటే దాని నెక్స్ట్ కాలేజ్ 31,000లో ఉన్న కాలేజ్ వస్తుంది. ఇలా ఆర్డర్ ఇవ్వడం వల్ల చాలామంది స్టూడెంట్స్ ఏం చేశారంటే 5,000 నా ర్యాంక్ వచ్చింది కాబట్టి 5,000లో ఉన్న కాలేజ్ మాత్రమే ఇచ్చారు. సో అలా ఇవ్వడం వల్ల చాలామంది స్టూడెంట్స్కి ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు. అలాగే ఇప్పుడు ఫైనల్ ఫేజ్లో మనకి ఆల్మోస్ట్ 50,000 స్టూడెంట్స్ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకొని కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. కాబట్టి ఇప్పుడు మీకు సీట్ రావాలంటే ఖచ్చితంగా వీలైనంత వరకు, అంటే మంచి ర్యాంక్ వచ్చి ఇంకా బెటర్ కాలేజ్కి చూస్ చేస్తున్న వాళ్ళు లిమిటెడ్ ఆప్షన్స్ ఇవ్వండి. లేదు ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదనే వాళ్ళు ఆర్డర్ వైజ్గా మ్యాక్సిమం ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. సపోజ్ ఇప్పుడు విద్యా పరిషత్లో సీట్ వచ్చింది, సో నాకు ఇది ఓకే, నేను ఇందులో జాయిన్ అవుతాను అనుకుంటే నో ప్రాబ్లం. మీరు ఇందులోనే ఒకవేళ ఈసీఈ వచ్చింది అనుకోండి, ఈసీఈ నుంచి సిఎస్సి ట్రై చేయాలనుకుంటే ఆ కాలేజ్లోనే సిఎస్సి ఇవ్వండి, లేదా సిఎస్సి స్పెషలైజేషన్ ఇవ్వండి. ఒకవేళ ఆ కాలేజ్లో సిఎస్సి స్పెషలైజేషన్ వస్తే జాయిన్ అవ్వచ్చు, లేదా అందులోనే ఈసీఈ కంటిన్యూ అవ్వచ్చు. లేదు ఇప్పుడు విఆర్ సిద్ధార్థ కాలేజ్ అనేది మనకి ఎంసెట్లో లేదు కాబట్టి ఇది పట్టించుకోదు. నెక్స్ట్ ఒకవేళ మీకు ఆంధ్ర యూనివర్సిటీలో కావాలి అనుకుంటే ఈ టాప్ కాలేజ్ గాయత్రి విద్యార్థి పరిషత్ కంటే మనకు ఆంధ్ర యూనివర్సిటీ అనేది బెటర్ కాలేజ్ కాబట్టి సో ఆ కాలేజ్లో ఈసీఈ కానీ సిఎస్సి కానీ ఇవ్వడానికి ట్రై చేయండి. లేదా జేఎన్టీ కాకినాడలో సిఎస్సి కావాలనుకుంటే జేఎన్టీ కాకినాడలో కూడా సిఎస్సి ఇవ్వండి. లేదు నాకు అసలు సీట్ రాలేదు అనుకున్న వాళ్ళు మాత్రం సో ఇలా మనకి కాలేజ్ ప్రయారిటీ ఆర్డర్ ఏయూ, గాయత్రి విద్యా పరిషత్, ఆర్వీఆర్ అండ్ జేసీ, సో విఆర్ సిద్ధార్థ లేదు, అనిల్ నేర్కొండ, విష్ణు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, జిఎంఆర్, విజ్ఞాన్, జేఎన్టీ కాకినాడ, విజయనగరం, సో ఎంవీజీఆర్, ఎస్ఆర్కేఆర్, ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్, వాసిరెడ్డి వెంకటరెడ్డి, ప్రసాద్ పొట్లూరు, లక్కిరెడ్డి బాలరెడ్డి, సో ఇలా ఇవ్వండి. ఇందులో ఒకవేళ మీకు ఏ కాలేజ్ అయితే లేదు, ఆ కాలేజ్ మీకు డిస్టెన్స్లో దూరంగా ఉంది అనుకున్న కాలేజ్ కొన్ని మీరు స్కిప్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మెయిన్గా ఈ ఇయర్ కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ వచ్చాయి. ఆ ప్రైవేట్ యూనివర్సిటీస్లో కూడా చాలామంది స్టూడెంట్స్కి తెలియదు, ఆదిత్యకి సంబంధించి యూనివర్సిటీ వచ్చింది, అందులో కూడా మనకు బాగానే ఉంటుంది. సో ఆ కాలేజ్ కూడా చాలామంది స్టూడెంట్స్ ఇవ్వలేదు కాబట్టి సో ఆ కాలేజ్లో కొన్ని సీట్స్ వేకెన్సీ ఉన్నాయి. సో ఇలా ప్రయారిటీ ఆర్డర్ అనేది ఇవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఎస్వి ఏరియాకి సంబంధించి కూడా మనకి అలాగే ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో మీరు ఏయూ ఏరియా అయినా ఎస్వియు ఏరియా అయినా ప్రైవేట్ యూనివర్సిటీస్ అనేది స్టేట్ వైడ్ కాంపిటీషన్ ఉంటాయి కాబట్టి మీరు ఇంక్లూడ్ చేయొచ్చు స్టార్టింగ్లోనే. సో ఇలా మీరు ప్రయారిటీ ఆర్డర్ ఇస్తే ర్యాంక్ వైజ్ కాలేజెస్ మీకు ఒకవేళ టాప్ కాలేజ్ రాకపోయినా దాని తర్వాత టాప్ కాలేజ్ ఏదైతే ఉంటుందో ఆ కాలేజ్ రావడానికి అవకాశం ఉంటుంది. మీకు 10,000, 5,000 బిలో ర్యాంక్ 5,000 ర్యాంక్ వచ్చింది, అంతకంటే బెటర్ కాలేజ్ చూస్ చేస్తున్నారంటే ఇప్పుడు వచ్చిన కాలేజ్ కంటే బెటర్ కాలేజ్, బెటర్ బ్రాంచ్ మాత్రమే ఆప్షన్ ఇవ్వండి. లేదు సేమ్ మొత్తం అన్ని వరుసగా ఇస్తానంటే మాత్రం మీకు వచ్చిన సీట్ అనేది లాస్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఈ లిస్ట్ అనేది డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అక్కడ పోస్ట్ చేస్తాను, అక్కడ నుంచి చెక్ చేసుకోండి.